ఈ దిన వాక్య ధ్యానాంశం. నీకిది తగునా. భార్య ఉదయమనే లేచి తన ఇంటి పని చేసుకుంటూ తన ఇంటి వారికి కావలసిన ఆహారమును సిద్ధపరుస్తుంది. అంతేకాకుండా పిల్లలను స్కూల్కి తయారు చేస్తూ వారికి అవసరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ సిద్ధపరిచి అవసరమైతే వారిని స్కూల్ దగ్గర దింపివేసి త్వరగా తాను తయారయ్యి పరుగున ఉద్యోగానికి వెళ్ళి ఎంతో కష్టపడుతుంది. భర్త అనేవాడు ఉన్నాడు, కానీ ఉద్యోగం చేయకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ తినుచు త్రాగుచు నిద్రపోతూ బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు. కావున భార్య కుటుంబం బాధ్యతను తాను తీసుకొని ఉద్యోగానికి వెళ్ళి ఉదయమంతా కష్టపడి సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చి మరలా పిల్లల బాబుగోగులు చూసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. ఈ విధముగా భార్య కష్టపడి తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంటే భర్త వచ్చి నెలైంది కదా, జీతం వచ్చిందా, తీసుకుని వచ్చి నాకు ఇవ్వు అని తాను త్రాగడానికి తినడానికి బుద్ధి లేకుండా భార్య కష్టపడి సంపాదించిన సంపాదన బలవంతముగా తీసుకుంటాడు. ఇంటి గురించి కానీ, కట్టవలసిన అద్దె గురించి కానీ, ఇంట్లోకి కావలసిన సరుకుల గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ అతనికి అవసరం లేదు. వానికి కావలసింది భార్య కష్టపడి సంపాదించిన డబ్బు. ఈ డబ్బులు తీసుకెళ్ళి త్రాగుడకు ఖర్చు పెడితే పిల్లలు పస్తులుండాలి, కుటుంబం గడవదు. దయచేసి వద్దని భార్య ఎంత బ్రతిమలాడినా త్రాగుపోతూ తిరిగిపోతూ భర్త అవేమి పట్టించుకోకుండా బలవంతంగా బ్యాగులో ఉన్న భార్య సంపాదించిన డబ్బులు తీసుకుని త్రాగుడుకు ఖర్చు పెట్టేస్తాడు. అంతేకాకుండా త్రాగి తందనాలాడిన తర్వాత మరలా ఇంటికి తిరిగి వచ్చి భార్యతో, మన పెళ్ళప్పుడు మీ నాన్న నాకు 5 లక్షలు కట్నం ఇస్తానని వాగ్దానం చేశాడు, కానీ 4 లక్షలు ఇచ్చాడు. ఇంకా కారు ఇస్తానన్నాడు, ఇల్లు రాసిస్తానన్నాడు. నువ్వు పుట్టింటికి వెళ్ళి మిగతా 1,00,000 కారు ఇంటి పత్రాలు తీసుకురా అని వేధిస్తూ ఉంటాడు. ఇంటిలో నుండి బయటకు నెట్టేస్తాడు. ఒకవేళ భార్యకు తండ్రి ఇస్తానని వాగ్దానం చేశాడు, కావున ఎంత కష్టమైనా అప్పు చేసినా మిగతా కట్నం డబ్బులు, కారు అవి ఇవి ఇస్తే ఈ త్రాగుబోతైన జ్ఞానము లేని భర్త భార్య తీసుకొచ్చిన కట్నం డబ్బులను ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడు. ఇటువంటి వారిని ఏమనాలో చెప్పండి? భార్య అవసరం లేదు, ఆమె బాగోగులు పట్టించుకోరు, కానీ వారు సంపాదించే సంపాదన కావాలి. తాను మాత్రం సుఖపడాలి, కడుపు నిండా తినాలి. మరీ కష్టపడి పనిచేసి ప్రయాసపడే జీవిత భాగస్వామి సంగతి ఏంటి? ఆలోచించరు. బహుస్వార్థ ప్రియులు, బహు దుర్మార్గులు ఈరోజు కుటుంబాల్లో దాపరిస్తూ ఉన్నారు. జీవిత భాగస్వామిని గురించి ఆలోచించని, పట్టించుకొని ప్రేమించని భర్త కానీ భార్య కానీ దేవుని దృష్టిలో నేరస్తులు. ప్రేమ లేని వారు, ప్రేమించలేని వారు దేవుని వారు కారు. వారు సాతాను సంబంధులు ఆత్మీయులు కారు, పరలోకానికి వెళ్ళరు. వీరు నరకపాత్రులు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ తమ చుట్టూ ఉన్న వారికి నరకం చూపిస్తారు. ఇది చదువుతున్నా, అలాగుననే మీలో ఎవరైనా వాక్యము చదువుతున్నా అట్టి స్థితిలో ఉంటే వెంటనే సరిచేసుకోండి. ప్రేమ కలిగి జీవించడానికి, ప్రేమించడానికి ప్రయత్నించండి. సొంత గృహములో ప్రేమను పంచని సేవకుడు, బోధకుడు, ఆత్మీయుడు, క్రైస్తవుడు వ్యర్థుడు. పౌలు మాట్లాడుతూ అంటాడు, దేవదూతల భాషలతో మాట్లాడినను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేనివాడవైతే నేను వ్యర్థుడని అని 1 కొరింథీ పత్రిక 13:1 అంటాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని 1 కొరింథీ పత్రిక 14:1 చెప్పబడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.